బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకు ముందున్న 34%ని 32కి కుదించారు. ఇప్పుడు 42% అంటున్నా అందులో 10% వెళ్లేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. మెట్రో రైలు ప్రాజెక్టు పైన సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే, ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సరే మీరు చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీరేం చెప్పాలా, అయ్యా ఇట్లా కాదు, బీసీలకి 40% పైన రిజర్వేషన్ రావాలి, ఈ రకంగా కాదు, ఈ రకంగా తయారు చేసి మాకు బిల్లు పంపండి, మీరు ఆమోదించి మాకు పంపండి, మేము ఇమీడియట్గా పెట్టేస్తామని చెప్పొచ్చు కదా. ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఇంకొక ఆలోచన ఉందా? ఇప్పుడు బీజేపీలకు దొరికింది ఏంటంటే ముస్లిం వాళ్ళని కార్నర్ చేస్తే ఓట్ పోలరైజ్ అవుతుంది అని వాళ్ళ రాజకీయం వాళ్ళది. వీళ్ళు ఇక్కడ ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి, మిగతా సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి ఏదేమైనా దీన్ని ఇంకా రాజకీయం చేయాలి, పొలిటిసైజ్ చేయాలి. చిత్తశుద్ధి లేదు. ఎట్టొచ్చి కొంత రాహుల్ గాంధీకి వాళ్ళకి ఏమన్నా కొంత ఆలోచన ఉండి చిత్తశుద్ధి ఉండి దీన్ని అమలు చేయాలి. బీజేపీ ఒకవైపు ఏమో మతము, హిందుత్వ ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, దాంట్లో బడి మనం కొట్టలేకపోతున్నాం వాళ్ళని అన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఈ కులగణన, ఈ సామాజిక న్యాయం, ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో పవర్లో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఇమీడియట్గా దీన్ని అమలు చేయించి దీన్ని ఒక రోల్ మోడల్గా చూపించాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర స్థాయి నాయకులకి. అక్కడ బీజేపీకి వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు. అందుకే దాన్ని వాళ్ళు ముస్లిమ్స్ అన్న కోణాన్ని తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ చాలా ముస్లిం కమ్యూనిటీలు బీసీలో ఉన్నాయి కదా, మరి వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేయండి. దేశమంతా ఒకటే పెట్టండి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఎందుకు, ఇక్కడ తెలంగాణలో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకొక రకమైన సిచ్యువేషన్, దేశమంతా ఒకే రకంగా ఉండాలి కదా. మరి ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు, 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు, ఇంకా అన్ని 1 నేషన్ 1 అని పెట్టుకుంటూ పోయారు కదా. మరి 1 నేషన్ 1 రిజర్వేషన్ ఒకటే రకంగా అన్ని రాష్ట్రాల్లో ఉండాలనే ప్లాన్ ఎందుకు చేయలే? జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకి అంత వాటా దక్కాల్సిందే అనే ఆలోచన ఎందుకు చేయలే? దాని గురించి మాట్లాడడం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచినట్లు ఆయన ఆర్భాటం చేస్తున్నా అందులో వాస్తవంగా వారికి వచ్చేది 32%. మిగిలిన 10% అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి డబ్బున్న ముస్లింలకే వెళ్తాయి. మతం ప్రాతిపదికన కాకుండా మొత్తం 42% రిజర్వేషన్లను నిజమైన బీసీలకు మాత్రమే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు. ప్రధానమంత్రిని విమర్శించే ముందు రాహుల్ గాంధీ సామాజిక వర్గం ఏంటో బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఇంతే ఇక, ఈయన మీద ఆయన మీద ఈయన, రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి. ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఎలక్షన్ రాగానే ఇక హడావుడి. ఇప్పుడు ఈ హడావుడి మొత్తం ఎలక్షన్ల కోసమే. మా తప్పు లేదు అని చెప్పుకోవడానికి. ఒకవేళ పుసుక్కున్నది అమలైతే మేము ఒత్తిడి చేస్తేనే అయిందని ఆయన, లేదు మేము తెస్తేనే అయిందని ఈయన. ఇట్లా తన్నుకోవడం తప్ప దీని వెనకాల ఓటు రాజకీయం తప్ప ఇంకొకటి నాకైతే కనబడతలేదు. ఇప్పుడున్న 4% ముస్లిం రిజర్వేషన్లను 10%కి పెంచి బీసీలకే 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని కాంగ్రెస్ వెనుకబడిన తరగతులను మోసం చేస్తోంది. మోదీ తీసుకొచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలకు వాటా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా 10% ఎలా కేటాయిస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. చూపించండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారా? కిషన్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి మాకు ఇమీడియట్గా అని అడిగింది ఎవరైనా మిమ్మల్ని? వారం రోజుల్లోపు మొత్తం ఖతం చేసిరు కదా దేశం అంతా. దానికి ఆన్సర్ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నష్టపోతున్నది ఎవరన్న దాని విషయంలో చర్చ వచ్చినప్పుడు మరి ఎందుకు మాట్లాడరు? బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన చరిత్ర ఉన్నది. ఇప్పుడు పెంచినట్టు చెబుతున్న 42%లో ముస్లింలకు 10% పోతే బీసీలకు మిగిలేది 32%. దీన్ని బట్టి బీసీల కోటా తగ్గినట్లా పెరిగినట్లా అన్నది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. జిహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 50 డివిజన్లు బీసీలకు రిజర్వ్ చేస్తే అందులో 30 సీట్లలో మజ్లీస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 42%లో 10% ముస్లిం కోటాను కలపడం వల్ల హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అన్ని బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల ఏ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుందన్నది బీసీలు ఆలోచించుకోవాలి. 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్న పేరుతో కుప్పిగంతులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ 3 ఊడిపోవడం ఖాయం. 100 మంది రాహుల్ గాంధీలు, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా సరే అక్కడున్న ప్రభుత్వాలు కొట్టుకుపోతాయి.
మరి మీరు ఏదన్నా మీరు చెప్పండి కదా, బీసీలకు ఈ రకంగా న్యాయం అవుతుంది, ఈ రకమైన బిల్లును తీసుకురండి, మేము సపోర్ట్ చేస్తామని మీరు ప్రధానమంత్రి చేత లేకపోతే మీ సీనియర్ నాయకుల చేత అనిపించండి. అప్పుడు ప్రజలు ఒత్తిడి తీసుకొస్తారు. ఒకసారి తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారికి కాల్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు లైవ్లో ఉన్నారు. హలో సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్, చిరంజీవులు గారు. ఒక చిన్న పాయింట్, ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ 42% రిజర్వేషన్ అన్నది పెద్ద మోసము, ఈ 42%లో 42% అమలైన 10% ఇందులో ముస్లింలకే పోతుంది, బీసీలకు వచ్చేది 32%, గతంలో 34 ఉన్నదాన్ని 32 తగ్గించినట్టు అవుతుంది తప్ప ఇది 42 కాదు, 10% ముస్లింలకే పోతుంది అన్నది బీజేపీ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలని మనసులు కాబట్టి కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు గతంలో ఎన్నికలైంది 23% రిజర్వేషన్ అవుతాయి. హలో హలో వినిపిస్తుంది, చెప్పండి. 23% రిజర్వేషన్, 23% లాస్ట్ 2019 ఎలక్షన్లో. అవును, ఇప్పుడు కూడా 23% అవుతుంది. ఇప్పుడు 42% పెంచకపోతే మళ్ళీ 23% కూడా పోదు. ఒకటి, రెండోది ముస్లింస్ చెప్పేసి వాళ్ళు ఎక్కడన్నా చెప్పారా? అంటే 42లో 10% వాళ్ళకి ఇస్తున్నామని చెప్పారా? 42%లో ఏ వర్గాలకు ఇంత ఇస్తున్నామని వాళ్ళు చెప్పారా? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ కేటగిరీకి 42%లో సో కేటగరైజేషన్ చేసి ముస్లింలకు ఇంత ఇస్తున్నాం అంటే అది వేరు. గతంలో 23% ఇచ్చినప్పుడు కూడా ముస్లింస్ అందులో ఉన్నారు. బీసీ కేటగిరీ ఇప్పుడు హైదరాబాద్ మీరు తీసుకుంటే జిహెచ్ఎంసీ లో 14 మంది కార్పొరేట్లు చేసింది వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ పొలిటికల్ గా బ్యాక్వర్డ్ క్లాస్ ఏది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసే క్యాస్ట్ వాళ్ళు ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ కాలేదు కాబట్టి, పబ్లిసైజ్ కాలేదు ఇప్పటి వరకు. సో మేమేమంటున్నాం అంటే 42%లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఈ ఇచ్చిండ్రు, ఈ 10 ఇచ్చిండ్రు అంటే అప్పుడు విల్ ఆల్సో ఆపోజిట్ ఎట్టిస్తారండి, విల్ ఆల్సో ఆపోజిట్. కానీ ఏమి లేకుండా ఊరికే 10% అని చెప్పేసి జనాల మైండ్ డైవర్ట్ చేసేసి ఇంకా తగ్గించింది అంటే లాస్ట్ టైం అయింది 23, అందులో కూడా ముస్లింస్ అందరూ ఉన్నారు. ఓకే, అది లాస్ట్ టైం 23లో ముస్లింలకి ఎంత వచ్చింది సార్? ఆ ఏబిసిడిఈ కేటగిరీలో 4% కదా? 4%. కానీ అది మన విద్యా ఉద్యోగాల లోకల్ బాడీస్ లో లేవు. విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీస్ లేవు. ఓకే, ఇప్పుడు లోకల్ బాడీస్ లో వీళ్ళకి రిజర్వేషన్ లేదా? హలో సార్, ఆ 23%లో ముస్లింలకు ఎంత పర్సెంట్ ఇచ్చినారు? 23లో ముస్లిమ్స్ 4% లేదు. 23లో వాళ్ళు కూడా ముస్లిమ్స్ వచ్చినారు, పోటీ చేసినారు అంతే. అంటే వాళ్ళకి సపరేట్ గా ఇంత పర్సెంటేజ్ లేదు. ఆ 4% కూడా విద్యా ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్. అది విద్యా ఉద్యోగాలకి 4%. పొలిటికల్ రిజర్వేషన్ లోనే ఏబిసిడి కేటగిరీ లేవు. ఓకే యా రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది విషయం. మరి కిషన్ రెడ్డి ఎట్లా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్ 4% కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఆ రిజర్వేషన్. 2000 ఇప్పుడు ఈయన ఏమంటుండు, 42%లో 10% పోతే 10% ముస్లింలకే పోతే బీసీలకు వచ్చేది 32% అంటుండు. ఒకవేళ అమలైతే ఇప్పుడు అది ఏబిసిడిఈ కేటగిరీ వైజ్గా ఎవరికి ఎంత రిజర్వేషన్ అనేది డిసైడ్ చేసిన తర్వాత 32ఆ 30ఆ ఎంత అన్నది తేలుతుంది. అసలు ఇది అమలే కాలే. ఫస్ట్ ఇది అమలు అవుతుందో లేదో ఏమవుతుందో తెలియదు. లాస్ట్ 2019 ఎలక్షన్లో కేసీఆర్ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు లోకల్ బాడీస్ అప్పుడు కూడా అమలైంది ఎంత? 23%. కొన్ని చోట్ల అయితే కొన్ని జిల్లాలో 18% అమలైంది. ఆ 23%లో బీసీలకే ముస్లింలకు ఏమైనా 10% పోయిందా? వాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఎక్కడ లేవు కదా. 10% ఏం పోలే. ఎక్కడైతే వాళ్ళు బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళు పోటీ చేసుకున్నారు. సో ఇది ఏం లేదండి, వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ నాకు ఎవ్వరికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. అవసరమైతే ఇద్దరు కలిసి మాట్లాడుకొని నువ్వు ఇట్లా మాట్లాడు, నేను ఇట్లా మాట్లాడతా, దీన్ని మొత్తం ఎత్తేద్దాం, ఏం కాకుండా చేద్దామనే ప్లాన్ కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే అంతా ఒకటే వర్గం కదా. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే వర్గం కదా. ఇందులో ఆ వర్గాల ప్రజలకి ఇది సంబంధం లేదు. వీళ్ళు నాయకులు కదా, వీళ్ళకి పదవులు రావాలి కదా, వీళ్ళ వారసత్వం కంటిన్యూ కావాలి కదా. సో అందుకే వీళ్ళు కలిసి కూడా ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారనడంలో సందేహం లేదు.
క్యాస్ట్ బేస్డ్ టెంపుల్ చేసి ఇన్కమ్ బేస్డ్ ఇవ్వాలి ఆల్ రిజర్వేషన్ అట. ఏంటో వేస్ట్ గవర్నమెంట్ అన్న బీసీ రిజర్వేషన్ 42% పాసిబుల్ కాదన్న రాజు. ఎన్నికల్లో బీసీ కేటగిరీ ఉండదు అన్న, బీసీ వచ్చినా జనరల్ వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటేనే పోటీ చేస్తారు. బిల్లు పాస్ కాకుండా చేయడమే వాళ్ళ ఎజెండా. ఎస్ యు ఆర్ రైట్ అన్న. బంజారా హిల్స్ టెంపుల్ నాట్ ఏంది భయ్యా అది, కొంచెం నీట్గా పెట్టండి. అన్న విస్తారంగా కురుస్తున్న వానలకి రోడ్లు మొత్తం పాడైనాయి. మన సీఎం గారిని వాటిపైన దృష్టి పెట్టమనండి, రోజు నరకం అనుభవిస్తున్నాం. కరెక్టే, చాలా దారుణంగా ఉంది. రఘు గారు మతం ప్రాతిపదికన చట్టసభలో కానీ స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్ ఉండదు. అదే అంటున్నా కదా నేను కూడా. అసలు ఎక్కడైనా రిజర్వేషన్ ఉందా? అది ఆ 4% ముస్లిం రిజర్వేషన్ కూడా విద్యా ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్. దాని మీద కూడా పెద్ద చర్చ, అది ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ పెట్టినప్పుడు ఇది మత ప్రాతిపదికని కోర్టు కొట్టేస్తే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎస్ ఇది రైట్ అని చెప్పలే, అట్లా పెండింగ్లో ఉంది. అమలు అవుతున్నాయి. మేము తదుపరి తీర్పు ఇచ్చేంత వరకు అది అమలు చేయండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది కదా, మరి కోర్టులో ఏమైనా మీరు అప్పీల్ ఇంప్లీడ్ అయ్యారా? మీరు దాంట్లో ఏమైనా అఫిడవిట్ వేసారా? మీరు దాంట్లో ఏమైనా లేదు కదా. ఇదంతా రాజకీయమే. ముగ్గురు పిల్లల సంగతి ఏమైందన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఇక అది రేవంత్ రెడ్డి మీద ఆధారపడి ఉంది. కంచ ఐలయ్య సార్ నిన్న స్పీచ్ ఒక్కసారి చెప్పండి అన్న. డైవర్ట్ పాలిటిక్స్ అట. తెలంగాణ ప్రజలారా మోసపోకండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. ఇది అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్, రిజర్వేషన్ ఈ ఇయర్ అయిపోతాయి, సెప్టెంబర్ లోపు ఖతం అయిపోతుంది. అది ఇంకా ఆగదు, ఎందుకంటే కోర్టు కూడా చెప్పేసింది కదా సెప్టెంబర్ 30th లోపు అయిపోవాలని. రిజర్వేషన్లు తీసేయాల్సింది పోయి ఇంకా పెంచడం ఏంది అన్న. అసలు ఈ దేశంలో అందుకే అంటారు కదా, అసలు ఈ దేశంలో రిజర్వేషన్స్ తీసేయాలంటే నేను నిన్న కూడా చెప్పిన కదా, అంత సంపదనంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి సమానంగా పంచాలి. అర్థమైందా? సంపద ఏదైతే భూములు ఉన్నాయో, ప్రధానంగా భూములు ఒక్కొక్కరి చేతిలో 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి. మొత్తం భూమిని అంతా సమానంగా పంచుదాం. అప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు అడుగుతారు జనం? అప్పుడు ఎందుకు అడుగుతారు రిజర్వేషన్స్? దానికి సిద్ధమైతే రిజర్వేషన్స్ తీసేయచ్చు. మరి దానికి సిద్ధం అయితే రైలు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో